అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతానికి కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. వరలక్ష్మి వ్రతం రోజు కలశం ఆనవాయితీ ఉన్నవారు తప్పకుండా పూజలో కలశం అయితే పెట్టుకోండి. ఆనవాయితీ లేని వారు కలశం పెట్టుకోకుండా అమ్మవారికి పూజ చేసుకోండి. ఒకవేళ ఆనవాయితీ లేకపోయినా మేము ఈ సంవత్సరం కొత్తగా కలశం పెట్టుకోవాలని అనుకుంటున్నామండి అనుకున్నవారు తప్పకుండా కలశం పెట్టుకుని పూజ చేసుకోండి. కలశం పెట్టుకుని పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇంకా మనం కలశం ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటామో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని పసుపు తాలికి బియ్య పిండితో ముగ్గు అనేది పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండితో బొట్లు అలాగే కుంకుమతో బొట్లు ముగ్గులు అనేవి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకుని దానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఈ ప్లేట్ ని పీట పైన ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ లోకి ఒక 3 గుప్పిల వరకు బియ్యాన్ని పోసుకుని బియ్యాన్ని బాగా చదునుగా చేసుకుని ఇప్పుడు ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు ఒక రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ చెంబు తీసుకోండి. ఇవేమీ లేకపోతే మట్టి కుండనైనా తీసుకోండి. స్టీల్ చెంబును ఉపయోగించకండి. ఈ చెంబుకి నిండుగా పసుపును రాసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. బొట్లు కూడా 5 చోట్ల పెట్టుకోవాలండి చెంబుకి. ఇలా చెంబుకి బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెంబుకు ఒక కంకణాన్ని అయితే కట్టుకోవాలండి. అందుకోసం ఒక తెలుపు రంగు దారాన్ని అయితే తీసుకోవాలండి. ఈ దారం కొత్తదై ఉండాలి. ఈ దారాన్ని 9 కానీ 5 కానీ పోగులు వేసుకుని ఈ దారానికి పసుపు రాసి తర్వాత ఈ దారానికి ఒక తమలపాకును కానీ లేదు అంటే ఒక పసుపు కొమ్మును కానీ కట్టుకోవాలి. తమలపాకుకు తొడిమి తీసేసి కట్టుకోండి. ఈ విధంగా కంకణం తయారు చేసుకుని చెంబుకు కట్టుకోవాలి. ఇప్పుడు ఈ చెంబులోకి మనం సగం వరకు నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఈ జలం మనం శుద్ధ జలం వేసుకోవాలి. మీ దగ్గర నదీ జలం గాని గంగా జలం గాని ఉంటే చెంబులో వేసుకోండి. శుద్ధ జలం అంటే మనం వాడిన వాటర్ ని కాకుండా అప్పటికప్పుడు ట్యాప్ ద్వారా పట్టిన వాటర్ ని అయితే వాడాలండి. లేదు అంటే నిండు బిందు నీళ్ళనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చెంబులోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఒక చిల్లర నాణ్యం అయితే వేసుకోవాలండి. మీ దగ్గర వెండిది కానీ రాగిది కానీ కాయిన్ ఉంటే వేసుకోండి. అలాగే ఈ చెంబులోకి ఒక 3 యాలకులు 3 లవంగాలు కొద్దిగా వట్టి వేరు కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా జవ్వాది పౌడరు ఒక 3 రకాల పుష్పాలను వేసుకోండి. ఇప్పుడు ఒక 5 మామిడాకులను కానీ తమలపాకులను కానీ తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయకి పసుపును రాసి కళ్యాణ తిలకం బొట్టు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత కొబ్బరికాయని ఈ విధంగా చెంబు పైన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ ని తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ బ్లౌజ్ పీస్ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని కొబ్బరికాయకి ఈ బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా అయితే పెట్టుకోండి. కలశాన్ని మనం సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి కలశానికి గాజులను కూడా ఈ విధంగా అలంకరించుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి వస్త్రమాలలతోటి పువ్వులతోటి కలశాన్ని అందంగా అలంకరించుకోండి. అలాగే కలశానికి తప్పకుండా పసుపు తాడుకి పసుపు కొమ్ముని కట్టి కలశానికి అలంకరించండి. అలాగే మీరు లక్ష్మీ కాసు తీసుకుంటే లక్ష్మీ కాసును కూడా కలశానికి అలంకరించండి. వరలక్ష్మీదేవి వ్రతం రోజు సాంప్రదాయబద్ధంగా కలశాన్ని ఈ విధంగా అయితే అలంకరించుకోవాలండి. కలశాన్ని నగలతో అలంకరణ చేసుకోవాలి అనుకున్న వారు బంగారు నగలతో కానీ లేదు అంటే పంచలోహాలతో తయారు చేసినటువంటి నగలతో కానీ కలశాన్ని అలంకరించండి. మీరు ధరించినటువంటి బంగారు ఆభరణాలను కలశానికి అలంకరించాలి అని అనుకున్నప్పుడు ఆ నగలను పసుపు నీళ్లతో కానీ ఆవు పాలతో కానీ శుద్ధి చేసి ఆ తర్వాత మాత్రమే మనం కలశానికి కానీ అమ్మవారికి కానీ వేయాలి. ఇంకా బయట కొన్నటువంటి తడి నగల్ని కానీ వేటిని కూడా మనం కలశానికి అలంకరించకూడదండి. వరలక్ష్మి వ్రతం రోజు కలశాన్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.